హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేసి తెచ్చున్నానండి టేస్టీ టేస్టీ లెఫ్ట్ ఓవర్ రైస్ దోశ. అవునండి, లెఫ్ట్ ఓవర్ రైస్ అది చాలా బాగుంటాయి. నేను చేసి చూపించున్నాను చూడ, ఎంత టేస్టీగా ఉంటే అంత బాగుంటుందండి. జట్ పట్ ఫటాఫట్ రెడీ అయిపోతాయి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మీరు. నేను ఇది ఒక 3 కప్పులు ఉన్నాయి, 3 కప్పు తీసుకుంటున్నాను. ఎక్కువ మంది గురించి చేస్తున్నాను. ఇది మనం మిగిలిపోతుంది అన్నం కదా, అది. దాని తర్వాత ఇది ఓల్డ్ ఫామ్ తాలూకా ఎవ్రీ డే ఎసెంటల్ బియ్యం పిండి. ఇందులో నా సూజీ అన్నీ వస్తాయి. ఆ లెఫ్ట్ ఓవర్ రైస్ని మిక్సీలో వేసి రుబ్బిసుకున్నాను, వాటర్ తక్కువ వేసుకొని. ఎక్కువ వేసుకోకూడదు. మన తర్వాత దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బస్ అంతే. రైస్ని మిక్సీలో వేసి రుబ్బేసుకున్నాను అంతే. రుబ్బేసిన తర్వాత దీనిలోకి వేసుకుంటాము పెరుగు. పెరుగండి ఇది ఒక పుల్లటి పెరుగు ఒక అరకప్పుడు వేసుకుంటున్నాను. దాని తర్వాత 2 కప్పుల ఈ బియ్యం పిండి వేసుకుంటున్నాను, వరిపిండి వేసుకుంటాను. ఇప్పుడు దాన్ని ఆన్లైనే కదా, అప్పుడు తెప్పించాను నేను. ఇది 2 కప్పులు వేసుకుని చాలా బాగుంటుంది బ్రాండు. నేను సూజీ కూడా వాడతాను. ఈ బ్రాండ్ ఇది చాలా బాగుంటుంది. బ్లింకిట్లో అవైలబుల్ ఉంది. మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు దీనికి చేసుకోవచ్చు, అంటే తప్పించుకోవచ్చు. 2 కప్పులు వేసుకున్నాను. 3 కప్పుల రైస్కి 2 కప్పుల బియ్యం పిండి వేసుకున్నాను నిండుగా. మళ్ళీ అరకప్పుడు ఇది వేసుకున్నాను పెరుగు. తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి, టేస్ట్ చూసుకొని. మళ్ళీ దీనిలోనే వేస్తున్నానండి ఏంటి అర చెంచాడు జీలకర్ర. జీలకర్ర వేసుకుంటే మనకి చక్కగా అరుగుతుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీన్ని అప్పుడే ఇలా నీళ్ళు వేసి వద్దు, ఎందుకంటే మనం రుబ్బినప్పుడు ఇంకా వాటర్ వేసి మళ్ళీ రైస్ కదా ఇది, దీనిలో వాటర్ ఫామ్ ఉంటుంది. పెరుగు వేసాము, అందు గురించి చూసుకొని దీన్ని చక్కగా వాటర్ వేసుకుని ఇలాగ ముందు కలిపేసుకోండి. చాలా తొందరగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఎందుకంటే మనం రైస్ మిగిలిపోతాయి. ఎంతకన్నా మనము తాలింపులు పెడతాము, ఎంతకన్నా మనం పులిహోర ఇలా చేసి పెడతాము. ఇలా రైస్ చేసి పెడితే చట్నీ ఒక మంచిగా చేసేసుకుంటే, నేను పల్లీల చట్నీ చేశాను, మీరు కావాలంటే కారం చట్నీ ఏ చట్నీ తోడని చేసుకొని తినొచ్చు. ఇలాగ ముందు కలిపేసుకొని దీనిలోకి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలాగ వేసుకొని దీన్ని మనము దోశ ఫామ్లో తీసుకొని రావాలి. ఒకప్పుడు ఇది కానీ అరకప్పుడు ముందు వేసాను. ఎంత వేసినా మనకు అంత చక్కగా దీనికి ఫ్లోయి ఇలాగ వస్తుంది, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. నేనైతే నైట్ చేశాను. భోజనం తిన్నము అంటున్నారు అందరూ, చపాతీ తిన్నాము అంటున్నారు ఇంట్లో. రైస్ మిగిలిపోయింది, కూర చెల్లిపోయింది, పప్పు కూడా తక్కువలో ఉన్నది. మళ్ళీ కూర వండాలి, మళ్ళీ ఇవన్నీ వండాలంటే నేను అన్నాను ఇది చేసి పెడతాను, అందరు తినేస్తారు అని. అలా ట్రై చేయగానే చాలా బాగా వచ్చిందండి. అయితే నేను వ్యూవర్స్ తోటి షేర్ చేస్తానని చేస్తున్నాను నేను. ఇది ఒక్కప్పుడు వేసాను, వాటర్ వేసి దీన్ని బాగా కలిపేసుకోండి. ఉండలేం రావు, మనము బియ్యం పిండి వేస్తున్నాం కదా, ఉండలేం అవ్వు. మనం చక్కగా ఇలాగా కలిపేసుకుంటే ఒక 2 కప్పులు వాటర్ వేసి కలిపాను నేను. ఇప్పటికీ థిక్నెస్ ఉంది. ఇంకా మీరు కొంచెం పచ్చన్నం అంటే పలచికి చేసుకోవాలంటే కొంచెం నీరు వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా దోశలు మనం పిండి వేసుకుంటాం కదా, అలాగ మాదిరిగా అయిపోతే చాలు. చాలా చాలా బాగా వస్తుందండి. వెళ్దామా ఫ్రైంగ్ మన తవా తరఫ్. ఇగండి నాన్ స్టిక్ తవా తీసుకొని దీనికి వేడి చేసుకొని 2 చుక్కలే ఇది ఆయిల్ వేలుగా అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఆయిలింగ్ తగలదండి, చాలా బాగా అయిపోతుంది. మీరు అనిపిస్తుంది ఇంకేంటి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అంటారు మీరు నాకు. ఇలాగా మీకు ఎంత మందం కావాలో, ఎంత పల్లచెట్టు కావాలో అలాగా వేసుకోవాలి. ఇలా పిండి వేసుకొని చక్కగా సర్దుకోవాలి. ఇంకా క్రిస్పీనెస్ కావాలంటే తక్కువ పిండి వేసుకొని సర్దుకుంటే క్రిస్పీనెస్గా వస్తుంది. నేను కొంచెం మందంగానే వేస్తున్నాను. మీరు ఒక చెంచాడేసి దీనికి అప్లై చేసేస్తే అంటే వేసిస్తే చక్కగా క్రిస్పీగా వస్తుంది. 1 చెంచా వేసుకుంటే, ఇక్కడ 2 చెంచాలు వేసాను కదా, సాఫ్ట్గా ఒత్తుగా వస్తాయండి.
కానీ కొంచెం సేపు కాలాలి. దీనికి బయటికి పైన అది ఎరుపు రంగు తనకు తాను బయటకు వస్తుంది. అప్పుడు దాకా మనము దానికి చట్టామెంట్ పెట్టేసి దీనికి ఏడ్ చేయవద్దు, విరిగిపోతుంది. ఎందుకంటే పచ్చిగుంటుంది కదా. చక్కగా దీనికి చక్కగా కాగనివ్వాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీడియం హీట్లోన దీనికి చక్కగా ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోయండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా లెఫ్ట్ ఓవర్ రైస్ దోశ రెసిపీ చూడండి. ఎలాగ చక్కగా పక్కకంతా కాగిపోయి పూర్తిగా ఎండిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు చక్కగా దీనికి టర్న్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చేస్తాయండి. అందరూ ఒక్కొక్కటికి 2-3 తినేస్తారు చక్కగా. నేను చూసారు కదా ఎంత పెద్ద బౌల్ నిండా చేశాను. చక్కగా ఫినిష్ అయిపోయింది. అందరూ ఒక 3-4 తినేసారు. డిన్నర్లో చేశాను కదా. మళ్ళీ రైస్ తోటి ఇంకా మంచిది. ఇంకా మనకి ఎప్పటికీ మనం రైస్ పోపు పెట్టుకోవడము, తాలింపు పెట్టుకోవడము, ఇంకేం చేయడం అంటే పిల్లలకి ఇష్టపడదు. ఇంకా మరి రైస్ మిగిలిపోతే మనం ఒక్కలమే తినాలన్నా చాలా కష్టం. అందు గురించి ఇలా చేసి పెట్టుకుంటే రైస్ చెల్లిపోతుంది, ఆ పూట డిన్నర్ ఇంక అయిపోతుంది, మనోళ్ళు ఇంకా వా అని తినేస్తారు. నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి. మళ్ళీ నాకు మంచి మంచి కమెంట్స్లు చేసి పెట్టగలరు. రెండు పక్కల చక్కగా క్రిస్పీగా ఇలాగా అంత బాగా వస్తాయి దీనికి. అంతేనండి, తీసేసుకోవడమేనండి. టేస్టీ దోశ రెసిపీ. ఇంకొక టేస్ట్ చూపిస్తాను మీకు నేను. మళ్ళీ ఆయిల్ అప్లై చేసి, ఆయిలింగ్ చూడండి ఎంత తక్కువ అప్లై చేస్తున్నారు. ఇలా బ్రష్ ఒకటి మాత్రం తప్పకుండా తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ పొద్దు పిల్లలు ఆయిల్ తిన్నము ఇలాగాలుగా అంటారు కదా. ఇలాంటప్పుడు ఆ బ్రష్ తోటి అప్లై చేస్తే తక్కువ నూనె పడుతుంది, మనకి సులువుగా ఉంటుంది. ఇలాగా దోశలు వేసుకొని ఇలాగ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇంకోసారి అలాగ వేసుకొని దీనికి స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంకా మీరు మసాలా పెట్టుకోవాలనుకుంటే బంగాళదుంపలు ఉడకపెట్టుకొని దానిలో మధ్యన పెట్టుకుని అది ఇంకా బాగుంటుంది. ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా సూజీతోటి ఇంక రెడీ అవుతుంది. లెఫ్ట్ ఓవర్ రైస్ అంటారు సూజీ అని మీరు కమెంట్ చేసి చెప్పండి. తప్పకుండా ఇంకోసారి చేసి చూపిస్తాను. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ లెఫ్ట్ ఓవర్ దోశ రెసిపీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.